పెట్టేస్తారు ఆయన. 140 బేస్ లైన్ గుర్తు పెట్టుకోండి అన్నారు నవ్వుతా చంద్రబాబు నాయుడు గారు. అదే జరిగింది. సో అది కాదు 10-11 సీట్లకి పరిమితం అవుతుందని ఎవరు అనుకోరు కదా సార్ వైసీపీ. అంటే ప్రజలు ఇది వరకు ఎలాగెళ్ళిందంటే ఒక్కసారి అన్న నినాదం వెళ్ళింది. ఇప్పుడు ఓటు సార్ మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి. అవును, ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాగా తీసుకెళ్లారు మీరు జనాల్లో. లాస్ట్ మినిట్లో చాలా డ్యామేజ్ చేసింది వాళ్ళని. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ యొక్క దారుణం ఏంటంటే మన తాతలా తీసుకెళ్లే డాక్యుమెంట్లు అక్కడ పెడతారు. అందులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ తెలుసు. అంటే రెండోసారి గెలిచేస్తాం కదా, రాష్ట్రాన్ని నడిపించాలంటే ప్రైవేట్ ల్యాండ్స్ ను కూడా అమ్మేద్దామని ఒక ఆలోచనతో ఆయన వెళ్ళాడు. ఏదేమైనా ప్రజల యొక్క ఆగ్రహం, బాధ, భయం అన్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఒకేసారి ఓటు రూపేణ అభిమానం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టార్జిత సొమ్ము 35 కోట్ల రూపాయలు రైతాంగానికి కౌలు ఒక ఆలోచన చేస్తా ఉంటారు. 21 నియోజకవర్గాల్లో గెలుపుకు ఒక కారణం. అదే విధంగా 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లో కూడా మరి గట్టి భాగస్వామ్యం ఆ ఇష్యూలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే వర్మ గారు, మీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక బయట ఉంది. ఆయన మీ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం ప్లీజ్. పీసీఆర్ నేను పుట్టాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను మన ఆఫీస్కి వస్తే, వర్మ గారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ కూడా నాకు చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. ఓకే, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారంటున్నారండి పవన్ కళ్యాణ్. చాలా తక్కువ మందికి ఇచ్చే ఆపర్చునిటీ అది. ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారితో తక్కువ ప్రయాణంలో మనం చాలా నేర్చుకోవాలి సార్. ఆయన యొక్క విధానాలు, పద్ధతులు కూడా ఉన్నది ఉన్నట్టు కుండ పగలగొట్టి చెప్తారు. చేస్తానంటే తప్పని చెప్తారు, మంచి చేస్తానంటే మంచి అని చెప్తారు. అంటే మన కష్టాన్ని ఆయన గుర్తిస్తారు ఓకే సమయంలో. అదే విధంగా ఆయన నా ఇంటికి రావాల్సిన పని లేదు పార్టీ అధ్యక్షుడిగా. అవును, కుటుంబంలో భాగంగా నేను ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవలసిందే. చంద్రబాబు నాయుడు గారు మేము మా పార్టీలో ఏ ఇబ్బందులు ఉన్నా ఒక జనసేన చీఫ్ కాబట్టి నేను కూడా 4-5 నెలల ముందే అన్నాను ఆయన వస్తే మేము స్వాగతిస్తాం. అవును, కానీ ఆయన యొక్క సంస్కారం మా ఇంటికి రావడం, ఆయన వచ్చారు అని గొప్ప కాదు నాకు. ఆయన వచ్చిన విధానం, సంస్కారం, పద్ధతి, ఒక వ్యక్తిని గౌరవించడం అనే పద్ధతి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఈ తక్కువ సమయంలో చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర. ఓకే సరే, ఈ విజయం అయిన తర్వాత, ఈ సెలబ్రేషన్స్ మొదలైన తర్వాత, మీరు గెలిచారు అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగిందా? రేపు వెళ్తున్నాం, రేపు రమ్మన్నారు పొద్దుట. ఓకే, సో ఎలా ఉందండి ఆ శిబిరంలో? ఎలా ఉంది జన సైనికులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ ఫాలోవర్ కానీ? మీ ఉదయ్ కూడా గెలిచినట్టున్నారు కదా ఎంపీ? గెలిచినట్టండి, ఇంకా అనౌన్స్మెంట్ ఇంతటి వరకు చేయలేదు. చాలా మెజార్టీలో గెలుస్తున్నాడు అతను. ఏం సార్ మీరు అన్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా పోనివ్వము అన్నారు. ఆ విధంగానే జరుగుతున్న నేపథ్యం ఏంటి అంత కాన్ఫిడెన్స్ ముందే మీకు? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ ఓటు చేయకూడదన్న నినాదాన్ని అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కరెక్ట్ గా తీసుకున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ 100% అయింది. అలాగే జనసేన నుంచి ఓటు షిఫ్టింగ్ 100% అయింది. అంటే 21 గెలవాలి అని తెలుగుదేశం పార్టీ పల్లకి మోసింది, 144 గెలవాలని జనసేన పల్లకి మోసింది. అందులో బీజేపీ కూడా ఉంది. అంటే మెజార్టీ చెప్తున్నాను. ఇటు ఓవరాల్ గా 175 సీట్లు గెలవని కూటమి పల్లకి మోసింది. ఇక్కడ ఆ షిఫ్టింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా జరిగింది. అది మైండ్ లోకి ఉచ్చుకుని ఎడ్యుకేట్ అయింది ప్రతి ఓటర్ కూడా. ఓహో, మన ఓటు వేస్తే ఆలోచన చేయాలి,
వైసీపీ మనం ఇలాగ దెబ్బలాడుకుని లేకపోతే ఆడి మాట వినకుండా తెలుగుదేశం జనసేన ఇలాగే వేసుకుంటే వైసీపీ నాకు బుద్ధి నగ్గకూడదంటే మన ఇద్దరం పనిచేయాలన్నది కింది స్థాయి కార్యకర్తల్లో కూడా కానీ ఆలోచన రావడం. అంతలాగా కింద స్థాయికి తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ కాదండి. చాలా మందికి ఆ మైండ్ సెట్లు ఉన్నాయి, నాకు టికెట్ వచ్చింది